సినీ నటుడు పవన్ కళ్యాణ్ కు గాజువాక భీమవరంలో కంటే పిఠాపురం నియోజకవర్గంలో ఘోర పరాజయం తప్పదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ప్రముఖ సైకాలజిస్ట్ వడిశెట్టి నారాయణ రెడ్డి అన్నారు. నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కొత్తపల్లి మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభంను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నారాయణ రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపించడమే కాకుండా పలు ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజా మన్ననలు అందుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. సినీ నటుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుండి ఘోరంగా ఓటమి చెందడమే కాకుండా పవన్ కళ్యాణ్ ఇవే ఆఖరి ఎన్నికలన్నారు. పిఠాపురం నియోజకవర్గం నుండి వంగగీత విశ్వనాథ్ను ఎంపీగా చలమశెట్టి సునీల్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి నియోజకవర్గ ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మండల వైస్ ఎంపీపీ మాదిరెడ్డి దొరబాబు, ఆయా గ్రామాల సర్పంచులు రిబాకా, కసిరెడ్డి చిన్న, పాలిన దొరబాబు, వడిశెట్టి గౌరీ రాజేశ్వరి, కాజులూరి నాగమణి, మాజీ సర్పంచ్ వడ్డి నాగమణి, ఎంపీటీసీలు చింతపల్లి లక్ష్మి, మాత విజయకుమారి, సచివాలయ కన్వీనర్లు, ఆయా గ్రామాల వైసీపీ నాయకులు, విద్యా కమిటీ చైర్మన్లతో పాటు పిఠాపురం మున్సిపల్ పాలకవర్గం సభ్యులు, నియోజకవర్గంతో పాటు జిల్లా నలుమూలల నుండి వైసీపీ నాయకులు, అభిమానులు భారీగా తరలి రావడంతో ముద్రగడ స్వగృహం జనసంద్రంగా మారింది. కూడా చాలా బాగా మా నియోజకవర్గాన్ని, పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంత బాగానో ఎంతో ఇదిగా చాలా బాగా ఆవిడ అభివృద్ధి చేసి ఉన్నారు. ఎక్కువ ప్రజల కోసం పాటుపడుతూ ఉంటారు. అలాగే మరి కాకినాడలో వంగగీత వార్డు అనేది ఉంటది. ఎంత హాస్పిటల్లో ఇలాగా ఎంత బాగా ఆవిడ అభివృద్ధి చేస్తున్నారు. ప్రజల్లోకి నేరుగా వెళ్ళి వారి యొక్క సమస్యల్ని తెలుసుకొని ఇంటింటికి ప్రతి డోర్ టు డోర్ ఆవిడ వెళ్ళి మాట్లాడి వారి యొక్క ఇబ్బందులను కనుక్కుంటారు. దాని విధంగా వారికి ఏ విధంగా సహాయం చేయాలనేది, ఏ విధంగా వారికి సంక్షేమ పథకాలు అందజేయాలనేది కూడా వారు నేరుగా అందజేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు మేము మరి ముద్రగడ పద్మనాభం గారిని కలిసిన తర్వాత వారు మరి వారి యొక్క రాజకీయ అనుభవాల ప్రకారంగా మాకు ఎన్నో మాటలు చెప్పి ఉన్నారు. దాని విధంగా మేమంతా ఎవరికి ఓటేయాలనేది కూడా మేము గట్టిగా బలంగా నిర్ణయాన్ని తీసుకున్నాం. మేము జగన్ గారికి ఓటు వేస్తాం. అలాగే వంగగీత విశ్వనాథ్ గారిని మేము గెలిపించుకుంటాం. 20,000 మెజార్టీతో మేము ఆవిడని గెలిపించుకొని తీరుతాం. బాబరే ఫోన్ ఇచ్చిన ఇలా వచ్చండి ఇలా లోనకి ఈరోజు కొత్తపల్లి మండలం పిఠాపురం నియోజకవర్గం నుంచి వడిశెట్టి నారాయణ రెడ్డి అని నేను, అలాగే కొత్తపల్లి మండలం వైస్ ఎంపీపీ గారైన మాదిరెడ్డి దొరబాబు గారు, అలాగే 8 గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు అందరం కలిపి గౌరవ ముద్రగడ పద్మనాభం గారిని మర్యాదపూర్వకంగా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పిఠాపురం నియోజకవర్గంలో అఖండ మెజారిటీతో గెలిపించడానికి ఏమేమి మనం చేయవలసి ఉంటుంది, ఏ విధంగా ముందుకు పోతే ఖచ్చితంగా విజయం సాధిస్తామనే దాని మీద మాట్లాడడానికి మరియు
కార్యకర్తల్లో ముద్రగడ పద్మనాభం గారి చేత మాట్లాడించి ఒక నూతన ఉత్సాహాన్ని కలిగించడం, పార్టీకి ఒక కొత్త బలాన్ని చేకూర్చాలనే ఉద్దేశంతో ఈరోజు మేమందరం కూడా ఈ కొత్తపల్లి మండలం నుంచి రమారమి ఒక 100 మంది వరకు నాయకులు కార్యకర్తలను కలిపి గౌరవ ముద్రగడ పద్మనాభం గారిని కలవడం జరిగింది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు ఈ రోజు వరకు ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దగ్గర 4,50,00,000 రూపాయలు సంక్షేమ పథకాలకి ఖర్చు పెట్టిన ప్రభుత్వం మరి ఏదీ లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్ప. ఇక డీబీటీ సిస్టమ్ ద్వారా, డైరెక్ట్ బెనిఫిటరీ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా దగ్గర 2,63,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా నేరుగా వారి అకౌంట్లో వేసిన ప్రభుత్వం కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప మరో ప్రభుత్వం లేదు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా, ప్రతి ప్రభుత్వం కూడా మహిళల గురించి, బీసీల గురించి, ఎస్సీల గురించి, మైనార్టీల గురించి మాట్లాడింది తప్ప వాస్తవంగా చేతల్లో ఏ ప్రభుత్వం కూడా చూపించలేదు. మొట్టమొదటిగా మహిళా సాధికారత అంటే ఏంటి, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏమిటో చూపించడం కోసం ప్రతి మహిళ అకౌంట్లో నేరుగా ఎటువంటి అవినీతి లేకుండా పారదర్శకంగా డబ్బును వాళ్ళ అకౌంట్లో వేయడమే కాకుండా ప్రభుత్వం అంటే ఎలా ఉండాలి, మహిళలు ఎందుకంటే ఈ సమాజంలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో 4,08,00,000 ఓటర్లు ఉన్నారు. 4,08,00,000లో 2,07,00,000 మహిళా ప్రపంచమే ఉంది. కాబట్టి అలాంటి సమాజంలో సగభాగం ఉన్న మహిళలకి సాధికారత ఇచ్చినప్పుడే ఆ రాష్ట్రం పురోభివృద్ధిలోకి పోద్దని ఆ యొక్క మూల సూత్రాన్ని గ్రహించిన ఏకైక ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు ఈ కొత్తపల్లి మండలం నుంచి కూడా నేరుగా అనేక మంది ఎంపీటీసీలు, సర్పంచులు, ఆ యొక్క కన్వీనర్లు అందరూ కూడా మహిళలు కూడా ముందు కథలు రావడం, ఈ ముద్రగడ పద్మనాభం గారి పార్టీలో చేరడం వల్ల ఒక నూతన జోష్ వచ్చిందని మేము అందరం కూడా భావిస్తూ ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో మా అందరూ నాయకత్వంలో మేమందరం కలిపి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఇక 2024 అతనికి ఆఖరి ఎన్నికలని నేను చెప్తూ ఉన్నా. ఎందుకంటే పిఠాపురంలో అత్యంత ఘోరంగా, భీమవరం, గాజువాకల కంటే ఘోరంగా ఆయన ఓడిపోబోతున్నాడు. ఎందుకంటే మేము క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉన్నాం కాబట్టి బీసీల్లోనూ, ఎస్సీల్లోనూ, అలాగే ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళల్లోనూ, అలాగే కాపు సామాజిక వర్గంలో 40 సంవత్సరాలు పైబడిన అందరూ కూడా ఎప్పుడు ఓటేద్దాం, విపరీతంగా అభివృద్ధి కోసం కష్టపడే వంగా గీతా విశ్వనాథ్ గారికి ఎప్పుడు ఓటేద్దాం, జగనన్న గారిని ఎప్పుడు ముఖ్యమంత్రి చేసుకుందాం రెండోసారి. ఈ రెండోసారి ముఖ్యమంత్రి ఆయన అవ్వేడు అంటే ఇంకొక 30 సంవత్సరాల వరకు ఈ పార్టీకి కానీ, ఈ నాయకత్వానికి కానీ, ఈ నియోజకవర్గానికి కానీ ఎటువంటి డోకా ఉండదు అని మేము అందరూ భావించి అందులో భాగంగా ఈ రోజుని ఈ కొత్తపల్లి మండలం అంతా కదలి ఈ యొక్క కిర్లంపూడి వచ్చి గౌరవ ముద్రగడ పద్మనాభం గారిని కలవడం జరిగింది. ఆయన మాకు ఇచ్చిన స్ఫూర్తితో మేము ఇంకా కష్టపడి పనిచేసి ఆ యొక్క మెజారిటీ శాతాన్ని పెంచడమే కాకుండా ఇంకా నియోజకవర్గంలో అక్కడక్కడ చిన్న గ్రూపులు ఉండి చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల్ని కూడా ఆయన దృష్టిలో పెట్టాం. దాన్ని కూడా రాబోయే 2-3 రోజుల్లో పూర్తిగా ఆ గ్రూపులను కూడా లేకుండా చేసి అందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి గీతమ్మ విజయానికి మేము అందరం కలిసికట్టుగా వెళ్ళడానికి ముద్రగడ పద్మనాభం గారి సహకారాన్ని కూడా తీసుకుంటామని మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం.